ఐటీ వరల్డ్లో ఇప్పుడు ఒక ఫైర్ స్టార్మ్ వచ్చింది. మనం ఇంకా చాట్ జీపీటీనే పెద్ద తోపు అనుకున్నాం. కానీ సైలెంట్గా వచ్చిన క్లౌడ్ ఏఐ ఇప్పుడు మొత్తం టెక్ వరల్డ్ని షేక్ చేస్తుంది. అసలు ఈ క్లౌడ్ను క్రియేట్ చేసింది ఎవరో తెలుసా? ఒకప్పుడు ఏఐలో కోర్ టీమ్ మెంబర్స్ డారియో అమోడీ మరియు డానియల్ అమోడీ. వీళ్ళు ఓపెన్ ఏఐ సేఫ్టీ కంటే ప్రాఫిట్స్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది అని బయటకు వచ్చేశారు. ఓపెన్ ఏఐ కమర్షియల్గా మారిపోయింది అని గట్టిగా చెప్పి ఆంథ్రోపిక్ స్టార్ట్ చేశారు. అదే ఇప్పుడు క్లౌడ్ రూపంలో మన ఐటీ సెక్టార్లో సాస్పోకాలిప్స్ తీసుకొచ్చింది. స్టాక్స్ ఎందుకు క్రాష్ అయ్యాయి? February 4, 2026 ఈ డేట్ను ఇన్వెస్టర్స్ మర్చిపోలేరు. ఒక్క రోజులోనే ఇండియన్ ఐటీ జైంట్స్ ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో మార్కెట్ వాల్యూ నుండి 2 lakh crore రూపీస్ ఆవిరైపోయాయి. ఎందుకో తెలుసా? క్లౌడ్ తీసుకొచ్చిన క్లౌడ్ కోవర్క్ ఏజెంట్స్ వల్ల. బిల్లబుల్ అవర్స్ మోడల్ డెట్. మన ఇండియన్ ఐటీ కంపెనీ అవర్స్ లెక్కబెట్టి బిల్లింగ్ చేస్తాయి. కానీ క్లౌడ్ కోడ్ వల్ల ఒక వారం రోజుల్లో అయ్యే పని ఇప్పుడు 1 గంటలోనే అయిపోతుంది. పనులన్నీ ఫాస్ట్గా అయిపోతే క్లయింట్ నుండి ఇంకా ఎక్కువ అవర్స్కి బిల్ ఎలా వసూలు చేస్తారు? ఇదే ఇప్పుడు టీసీఎస్, ఇన్ఫోసిస్కి ఎదురవుతున్న ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్. ప్రీసీడ్ ప్రైజింగ్ క్రైసిస్. ఇవాళ సేల్స్ ఫోర్స్, సర్వీస్ నవ్ లాంటి జైంట్స్ ఒక సాఫ్ట్వేర్ లైసెన్స్కి ఇంత అని ఛార్జ్ చేస్తాయి. కానీ క్లౌడ్స్ ఏజెంట్స్ వల్ల 10 మంది చేసే పని ఒక్క ఏఐ ఏజెంటే చేస్తుంది. అంటే 10 లైసెన్సులు కొనే బదులు కంపెనీ ఇప్పుడు ఒక లైసెన్సే కొంటుంది. రెవెన్యూ దారుణంగా పడిపోతుంది అని ఇన్వెస్టర్స్ ప్యానిక్లో స్టాక్స్ను అమ్మేశారు. ఒకప్పుడు సాఫ్ట్వేర్ను మెయింటైన్ చేయడానికి ఇంజనీర్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు క్లౌడ్ డైరెక్ట్గా టెర్మినల్ ఓపెన్ చేస్తుంది, బగ్స్ వెతికి ఫిక్స్ చేస్తుంది, కమిట్ కూడా చేస్తుంది. మధ్యలో ఇంజనీర్స్తో పని లేకుండా పోతుంది. మీరు సేఫా? మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబు ఇప్పుడు అవసరమా అంటే తప్పకుండా అవసరమే. కానీ మీరు చేసే పని మారాలి. 2026లో కంపెనీస్కి కేవలం కోడ్ రాసే వాళ్ళు అవసరం లేదు, వాళ్ళకి ఏఐ పైలట్స్ కావాలి. గుర్తుపెట్టుకోండి, ఏఐ మీ జాబ్స్ను తీయదు, కానీ ఏఐని పర్ఫెక్ట్గా యూజ్ చేసే ఇంకొకడు మీ జాబ్ని తీసుకుంటాడు. ఎవరైతే క్లౌడ్ లాంటి టూల్స్ను ఆర్కెస్ట్రేట్ చేసి ప్రొడక్టివిటీని 10 times పెంచుకుంటారో వాళ్ళే ఇండస్ట్రీలో కింగ్. క్లౌడ్ మనకి శత్రువు కాదు, మనకి ఒక పవర్ఫుల్ వెపన్. దీనిని మనం ఎంత బాగా వాడుకుంటే మన గ్రోత్ అంత ఫాస్ట్గా ఉంటుంది. 2026లో ఐటీ కెరీర్లో సక్సెస్ అవ్వాలంటే స్కిల్ అప్ అవ్వడం ఒక్కటే మార్గం. ఇప్పటికీ మీరు క్లౌడ్ని మీ డైలీ వర్క్లో వాడడం స్టార్ట్ చేశారా? లేదా ఈ మార్కెట్ క్రాష్ వల్ల మీ ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా దెబ్బతిన్నాయా? మీ ఒపీనియన్ను కామెంట్స్లో షేర్ చేయండి.